హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సంగీత స్వామి బ్లాగ్స్ 97. హౌ ఆర్ యు ఆల్? ఐ హోప్ యు ఆల్ ఆర్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా మేము మల్లన్న స్వామి కళ్యాణంకి వెళ్ళినప్పుడు నాకు చాలా బాగా అనిపించిన మూమెంట్స్ ఏంటో అవన్నీ నేను క్యాప్చర్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం మల్లన్న స్వామి కళ్యాణం చూస్తున్నాను అనమాట. సో ఇక్కడ చాలా పెద్ద టెంపుల్ ఉండే, బట్ దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనేసి ఇంక ఇక్కడ ఉన్న చిన్న టెంపుల్లోనే అంత ప్రాసెస్ చేసేస్తున్నారు. ఇంకా మల్లన్న స్వామి లోపల టెంపుల్, ఫస్ట్ టెంపుల్ చిన్నది ఇదే, ఇంకా దానికోసమని పెద్ద టెంపుల్ కట్టారు. అది కూడా ముందు ముందు వీడియోస్ లో నేను డెఫినెట్ గా మీకు చూపిస్తాను. సో టెంపుల్ మొత్తం బాగుంది, అమ్మవారు అండ్ మల్లన్న స్వామి. ఇంకా అక్కడ ఆపోజిట్ మల్లన్న స్వామిది ఇక్కడ ఇలా కళ్యాణం చేస్తున్నారు చూడండి. ఇంకా నాకు మాత్రం చాలా బాగా అనిపించింది వెళ్ళినందుకు. ఇంకా వెళ్ళి అక్కడ పసుపు ఉండే, పసుపుతోటి అందరికి కొంచెం కొంచెం అలా బొట్లు లాగా పెట్టేస్తున్నాను నేను. ఎందుకంటే మల్లన్న స్వామికి చాలా ఇష్టమైందే పసుపు. ఎందుకంటే ఫస్ట్ కుంకుమ పసుపు వచ్చిందే మల్లన్న స్వామి తోటి అని చెప్తారు. ఇంకా అది ఎంతవరకు కరెక్ట్ కాదనేది మనకు తెలీదు, మన పెద్దవాళ్ళు చెప్తున్నారు కాబట్టి అది మన మనసులో అలానే ఉండిపోతుంది. సో ఇంకా నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా మల్లన్న స్వామి కళ్యాణం దగ్గరికి వెళ్ళిపోయాము. మేము చాలా లేట్ రావడం వల్ల కళ్యాణం అయిపోయింది, బట్ తర్వాతకి ప్రాసెస్ అంతా చూసాము. సూర్యదేవుడికి కుండ పెట్టడము అండ్ పట్నాలు అండ్ తర్వాతకి అగ్గిగుండలు అవంతా ప్రాసెస్ చూసామన్నమాట. సూర్యదేవుడికి బోనం పెట్టిన తర్వాతకి చాలా మందికి దేవుడు వచ్చి అండ్ డప్పులు మాత్రం ఫుల్ సౌండ్ తోటి ఫుల్ జోస్ లో చాలా బాగా సెలబ్రేషన్ చేశారు. ఇంకా అక్కడి నుంచని ఎవరైతే దేవుడి కళ్యాణం చేశారో వాళ్ళే దేవుడిని పట్టుకొని మొత్తం పట్టణాల చుట్టూ ఫస్ట్ తను తిరిగాక ఇంకా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కొంతమంది అందరు కూడా తిరిగారు. ఇంకా పట్నం తొక్కేసి ముందుకు వెళ్ళిపోయే టైంకి అందరికి ఫుల్ డప్పుల సౌండ్కి ఆంటీ వాళ్ళందరికీ కూడా దేవుడు వచ్చేసాడు. ఇంకా అది ఏంటో మనకు తెలియదు క్లియర్గా, నేను ఫస్ట్ టైం చూశాను. సో ఇంకా అక్కడ నుంచి ఫస్ట్ ఎవరైతే మల్లన్న స్వామి పట్టుకున్నారో ఇంకా తనే ముందుకెళ్ళి ఫస్ట్ అగ్గిగుండాలు తొక్కేశారు. ఆ వీడియో నేను క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉండే. ఇంకా అక్కడ డప్పుల సౌండ్ కి ఇంకా నాకు కొంచెం భయం వేసి దూరం వెళ్ళి నిల్చున్నాను. బట్ నా ఫ్రెండే ఇది మొత్తం క్యాప్చర్ చేసింది అనమాట. ఇంకా అతను ఫస్ట్ అగ్గిగుండాలు తొక్కిన తర్వాతకి మిగతా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒకరు వెనక ఒకరు వెళ్ళి అక్కడ అగ్గిగుండాలు అనేది తొక్కడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ప్రాసెస్ మొత్తం ఎలా జరుగుతుంది అనేది. అక్కడ అగ్గిగుండలు మాత్రం చాలా హీట్ గా ఉన్నాయి, ఎందుకంటే నార్మల్ గా మేము రోడ్ మీద నిల్చుంటేనే చాలా హీట్ ఉంది, ఎండాకాలం కాబట్టి. ఇంకా వాళ్ళైతే అసలు ఎలా తొక్కారో అనేది నాకు అసలు అర్థమే కాలేదు. అండ్ ఇంక ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాతకి అందరూ ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అగ్గిగుండాలు తొక్కారు. అండ్ ఇంకా అక్కడనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. నాకైతే హనుమాన్ టెంపుల్ చూస్తే ఇది నిజంగానే వచ్చిందేమో అనిపించింది. ఇంకా అక్కడ నుంచి మేము ఫుడ్ తినడానికి వెళ్ళిపోయాము. ఫుడ్ అయితే పప్పు, ఆలుగడ్డ ఫ్రై అండ్ టమాటో సాంబార్ అలా స్వీట్ కూడా పెట్టారు. మేము లేట్ వెళ్ళాము. ఇంకా ఫుడ్ తిని రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే చాలా వర్షం పడింది. అసలు ఎందుకు వర్షం పడింది అనేది ఎవ్వరికి అర్థం కాలేదు. ఇంకా వర్షం పడుతుంది అనేసి మేమందరం కూడా ఫుడ్ తినేసి రిటర్న్ అయిపోయాము. వర్షం ఎందుకు పడుతుందని నేను ఆంటీ వాళ్ళని అడిగితే మల్లన్న స్వామి కళ్యాణం జరిగినాక మల్లన్న స్వామి బ్లెస్సింగ్స్ అని చెప్పారు. సో ఓకే అని చెప్పేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye.